అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ జీవితంలో కొత్త స్త్రీ అయితే వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి యువరాణి. మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా మీకు కనిపిస్తున్నట్లుగా ఉంది. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఈరోజు మీరు ప్రయత్నాలు చేయండి. ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాని కోసం మీరు ఈరోజు ఆవులకు ఆహారం అందించండి. అంటే పచ్చగడ్డిని లాంటి వాటిని మీరు ధాన్యాలను అందించడం ద్వారా ఆహారంగా మీకు మేలు కలుగుతుంది. ఖాళీ సమయం యొక్క అనుభూతిని ఈరోజు పొందబోతున్నారు. ఆ విధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. వివాహం చేసుకునే వారికైతే మంచి మంచి వివాహ ప్రతిపాదనలు అయితే వచ్చే విధంగానే కనిపిస్తున్నాయి. మరి ఈరోజు వినాయకునికి లడ్డూలు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో జరుగుతున్న సమస్యల కారణంగా కొంత ఆందోళన అయితే ఉంటుంది. ఆస్తి ప్రయోజనము ఈరోజు పొందబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయం గురించి పొరుగు వారితో చర్చ అనేది ఉండవచ్చు. సంయమనంతో మిమ్మల్ని మీరు ఏ మార్పులు చేయాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు కొంతమంది ప్రముఖులను కలుసుకునేటప్పుడు మీరు ఈరోజు చాలా హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. వారి యొక్క మొత్తం కూడా దృష్టి మీ మీదే ఉండేలాగా మీరు ప్రవర్తించాలి. మీ యొక్క హాస్య చతురత అందరినీ మెప్పిస్తుంది. మీరు మనసులో గొప్పెడు దుఃఖాన్ని పెట్టుకొని కూడా బయట అందరితోటి చాలా సంతోషంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. మీ గుణము మిమ్మల్ని చాలా పైకి పంపిస్తుంది. ఎదుగుదలకు కారణం అనేది అవుతుంది. ఈరోజు చాలామంది మీ యొక్క హాస్య చతురకు అట్రాక్ట్ అవుతారు. అయితే ప్రేమలో ఉన్నటువంటి వారికైతే ఈరోజు ప్రేమలో మంచి విజయం అనేది సాధించడం జరుగుతుంది. అడ్డంకులు ఉన్నటువంటి విషయాలు ఉన్నటువంటి అవి కూడా తొలగించబడేటటువంటి దిశకే సాగిపోతున్నాయి. ఈరోజు వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. మరియు బంధువులలో నుంచి సంబంధాలు ఎక్కువగా వచ్చేటటువంటి విషయాలు కూడా జరుగుతాయి. అయితే బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే గొడవలేటటువంటి అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి. మరి ఈరోజు లక్కీ సంఖ్య 71 మరియు లక్కీ కలర్ బూడిద. మరియు పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట ద్వారా మరియు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయటం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. అంతా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.